పాపం అమ్మాజీకి ఇలా జరిగిందని బాధపడిపోతున్నారు. కానీ అమ్మాజీ తీసిన గోతులో అమ్మాజీని పడిందని తెలియదు పాపం. ఇప్పుడు ఈ విషయం చెప్తే నమ్మరు సరికదా. నేనేదో కావాలని చెప్తున్నట్టు నన్ను అపార్థం చేసుకుంటారు. నేను కరెంటు పెడుతున్నానని తెలుసు కదా, వెళ్ళి ఎందుకు పట్టుకుంది? అసలు ఆ బట్టల దండానికి కరెంట్ ఎలా వచ్చింది? అది ఎవరు పెట్టారా అని ఎంక్వైరీ చేస్తారు. ఎవరికి అనుమానం వస్తే ఇక అంతే. ఈవెంట్ నన్నే చూస్తోంది. కొంపదీసి ఇది నా ప్లాన్ అని తెలిసిపోయిందా ఏంటి? డాక్టర్, మా అమ్మకి ఎలా ఉంది? ప్రమాదం ఏం లేదు కదా? కరెంట్ షాక్ వల్ల వచ్చిన ప్రమాదం ఏం లేదండి. కానీ కింద పడ్డప్పుడు తలకి గాయమయ్యి బ్లడ్ ఎక్కువపోయింది. వెంటనే బ్లడ్ ఎక్కించాలి, లేకపోతే కోమాలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. లేదు డాక్టర్, అలా జరగడానికి వీల్లేదు. నా రక్తం తీసుకోండి, కావాలంటే నా ఒంట్లో రక్తం మొత్తం తీసేసుకోండి. కానీ మా అమ్మకి మాత్రం ఏమీ కాకూడదు. మీ బాధ నాకు అర్థమవుతుంది. కానీ మీ అమ్మగారి ఏబీ నెగిటివ్, చాలా రేర్ బ్లడ్ గ్రూప్. ఆమెకి మ్యాచ్ అయ్యే బ్లడ్ గ్రూప్ మీదై ఉండాలి. మా అమ్మ డాక్టర్, నా రక్తం తప్పకుండా సరిపోతుంది. వెంటనే తీసుకోండి డాక్టర్. మీ బ్లడ్ గ్రూప్ ఏంటి? తెలీదు. మీ బ్లడ్ కూడా సరిపోలేదు. మా అమ్మకి నా రక్తం సరిపోకపోవడం ఏంటి డాక్టర్? సరిగ్గా చూడండి డాక్టర్, తప్పకుండా సరిపోతుంది. లేదండి, కరెక్ట్ గా చెక్ చేసి చెప్తున్నాం. చెప్పాను కదా, చాలా రేర్ బ్లడ్ గ్రూప్. మేం కూడా వేరే హాస్పిటల్లో ట్రై చేస్తున్నాం. మీరు కూడా ట్రై చేయండి, టైం లేదు. సరే సరే, తప్పకుండా తీసుకొస్తాను డాక్టర్. రండి, మీరేనా ఈవిడ్ని హాస్పిటల్లో జాయిన్ చేసింది? అవును సిస్టర్. ఎలా ఉంది ఈవిడికి? పర్వాలేదు, కాసేపట్లో స్పృహలోకి వస్తుంది. ఆవిడేమవుతారు మీకు? ఏం కారు, దారిలో వస్తుంటే యాక్సిడెంట్ జరిగింది. హాస్పిటల్లో అడ్మిట్ చేశాం అంతే. అవునా?
ఆమె మీకేమీ కాకపోతే మీ గురించి ఎందుకు కలవరిస్తోంది? నా గురించి కలవరిస్తుందా? అవును. హాస్పిటల్లోకి తెచ్చేటప్పుడు మీరు వేరే పేషెంట్తో వెళ్తుంటే మీ వైపు వేలు చూపించింది. తర్వాత మత్తుమందిచ్చి ట్రీట్మెంట్ చేస్తుంటే ఆ మత్తులో కూడా మిమ్మల్ని కలవరిస్తుంది. ఈవిడెవరో నాకు తెలీదు. అసలు ఎక్కడ పరిచయం ఉన్నట్టు కూడా గుర్తులేదు. మరి నా గురించి ఎందుకు కలవరిస్తుంది? నన్ను చూసి త్రిపురత్తే పేరుతో పిలిచింది. అమ్మాజీని చూసి రాక్షసి అని భయపడింది. అంటే మా కుటుంబం గురించి తెలిసినావిడా? లేకపోతే మతిస్థిమితం తప్పి అలా ప్రవర్తించిందా? ఇంతకీ ఏమని కలవరించింది ఈవిడ? సిస్టర్ సిస్టర్ ఎవరివిడా? నిజంగా ఏమైనా సంబంధం ఉందా? స్పృహలోకి వచ్చిన వెంటనే మాట్లాడాలి. అక్కడ బ్లడ్ దొరికిందో లేదో. త్రిపుర 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 నా కోసం వచ్చావా త్రిపుర? స్వామివారి దయతో నన్ను కలుసుకోవడానికి వచ్చావా? చెప్పేస్తానమ్మా, మొత్తం చెప్పేస్తానమ్మా, చెప్పేస్తాను త్రిపుర త్రిపుర చెప్పేస్తాను త్రిపుర చెప్పేస్తాను త్రిపుర చెప్పేస్తాను త్రిపుర. రే, దొరికిందా? ఇక్కడ అమ్మ ప్రాణంరా. ఎలాగైనా బ్లడ్ కావాలి. అరే, మన కస్టమర్స్ని, ఫ్రెండ్స్ని, బంధువులందరినీ అడుగు. ఎంత డబ్బులు కావాలని ఇద్దాం. టైం లేదురా, తొందరగా రా. షీఈ్ ఓకే నౌ. ఈవిడ్ని ఎవరు అడ్మిట్ చేశారు? ఎవరో కావిడొచ్చింది మేడం. కానీ ఆవిడకి ఈవిడకి ఏ సంబంధం లేదు. దారిలో యాక్సిడెంట్ అయితే అడ్మిట్ చేశారు మేడం. త్రిపుర త్రిపుర అమ్మా త్రిపుర 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 ఎక్కడ? ఈ త్రిపుర ఎవరు? ఈవిడ్ని హాస్పిటల్లో అడ్మిట్ చేసిన ఆవిడ అనుకుంటా డాక్టర్. మరి ఆవిడికి ఈవిడికి ఏం సంబంధం లేదు కదా. ఆవిడ పేరు ఎందుకు కలవరిస్తోంది? అదే అర్థం కావట్లేదు డాక్టర్. ఆవిడేమో నాకు పరిచయం లేదంటుంది. దారిలో యాక్సిడెంట్ అయితే తీసుకొచ్చానంటుంది. ఈవిడేమో ఆమెను కలవరిస్తుంది. త్రిపురను కలవాలి, నా త్రిపురను కలవాలి. త్రిపుర ఏమైందమ్మా? నేను త్రిపురను కలవాలి. పడుకో. అలా లేవకూడదమ్మా. త్రిపుర పడుకో. నా త్రిపుర, నేను త్రిపుర దగ్గరకు వెళ్ళాలి. నా కోసం ఎదురు చూస్తుంది. పడుకోండి. నా త్రిపుర నా కోసం ఎదురు చూస్తుంది.
త్రిపుర వెళ్ళకూడదమ్మా, నువ్వు ఇంకా పూర్తిగా కోలుకోలేదు. అలా వెళ్ళకూడదమ్మా, పడుకోండి. త్రిపుర సిస్టర్ అనస్థిషియా రెడీ చేయండి. అలాగే డాక్టర్. నేను నిజం చెప్పాలి, వదలండి వదలండి. నిజం చెప్పాలి, నేను నిజం చెప్తాను. నేను నిజం చెప్పాలి, వదలండి. అలా వెళ్ళకూడదమ్మా. ఆ, వద్దమ్మా, పడుకోండి. ఆ, త్రిపుర నేను వస్తున్నాను ఇప్పుడే. ఆ, సిస్టర్ త్రిపుర అనస్థిషియా. వస్తున్నాను త్రిపుర. సిస్టర్ వెళ్ళి పట్టుకో. అలాగే డాక్టర్. బ్లడ్ ఇచ్చేవారు దొరికారు. నిజమా? ఎవరిస్తున్నారు? ఏం చేసినా అమ్మ ప్రాణాలు కాపాడిన వారును తీర్చుకోలేను. వెంటనే వాళ్ళని చూడాలి. ఎక్కడ? లోపల బ్లడ్ ఇస్తున్నారు, చూడండి. మీ ఇంట్లోనే ఆ రేర్ బ్లడ్ గ్రూప్ దొరికింది. ఒక రకంగా చెప్పాలంటే ఆవిడే మీ అమ్మగారి ప్రాణాలు కాపాడారు. ఏం చేసినా ఆవిడ రుణం మాత్రం తీర్చుకోలేరయ్యా. రుణం తీర్చుకోవడం పక్కన పెట్టండి. ఆవిడ్ని రాచి రంపాన పెట్టకుండా ఉంటే అదే చాలు. ఏంటి అలా చూస్తున్నారు? నేనన్నదంటూ తప్పేమైనా ఉందా? మీరు అమ్మాజీ అత్తయ్య ఆవిడ్ని ఎన్ని మాటలన్నారు, ఎంత బాధ పెట్టారు. మీకైతే అమ్మ అని పిలవడానికి కూడా నోరు రాదు. ఆవిడ స్థానంలో మరొకరుండుంటే పరామర్శకు కూడా ఈ హాస్పిటల్కి వచ్చుండేవారే కాదు. కాని ఆవిడ తన రక్తం ఇచ్చి తనని శత్రువులా చూసే అమ్మాజీ అత్తయ్య ప్రాణాలు కాపాడబోతుంది. అది
నా కోసం వచ్చి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయింది? త్రిపుర, నేను వస్తున్నాను. అక్కడ ఆవిడ స్పృహలోకి వచ్చి ఉంటుందేమో. నన్ను ఎందుకు కలవరిస్తోందో, అమ్మాజీని చూసి ఎందుకు భయపడుతుందో తెలుసుకోవాలి. వదినా, ఎక్కడికి వెళ్తున్నావు? దానిలో యాక్సిడెంట్ అయితే ఒక ఆవిడని హాస్పిటల్లో జాయిన్ చేశాం కదా, ఆవిడకి ఎలా ఉందో చూసొస్తాను. ఆవిడ వెళ్ళిపోయినట్టున్నారు. వెళ్ళిపోవడం ఏంటి? ట్రీట్మెంట్ జరుగుతుంది కదా. ఇప్పుడు నేను వస్తుంటే నాకు ఎదురుపడింది. ట్రీట్మెంట్ జరుగుతుంటే బయటికి ఎందుకు వస్తుంది? మీరు ఎవరిని చూసి ఎవరనుకున్నారో అక్కడే ఉండుంటుంది. నేను చూసొస్తాను. ఇప్పుడు ఆవిడ కోసం అంత కంగారుగా ఎందుకు వెళ్ళడం? అలా అంటారేంటి? మన వల్లే కదా ఆవిడకి ప్రమాదం జరిగింది. ఆవిడ చూసుకోవాల్సిన బాధ్యత మనదే కదా. ఇక్కడ అత్తయ్యకి ఏ ప్రమాదమూ లేదు. నేను ఆవిడ చూసొస్తాను. ఈవిడేది? ఆయన చెప్పినట్టు నిజంగానే వెళ్ళిపోయిందా? ఈ పరిస్థితుల్లో డిశ్చార్జ్ చేయరు కదా. సిస్టర్, ఆ గదిలో ఉన్న ఆవిడ ఎక్కడా? లేదండి, వెళ్ళిపోయింది. వెళ్ళిపోవడం ఏంటి? ఆవిడ ట్రీట్మెంట్ పూర్తి కాకుండా ఎలా డిశ్చార్జ్ చేస్తారు? మేమెక్కడ డిశ్చార్జ్ చేశాం మేడం. డాక్టర్ గారు చెకప్ చేస్తున్నారు. ఇంతలో స్పృహలోకి వచ్చింది. త్రిపుర అని కలవరించడం మొదలుపెట్టింది. డాక్టర్ గారు రెస్ట్ తీసుకోమని చెప్పగానే నేను త్రిపురని కలవాలి, ఏదో నిజం చెప్పాలని వెళ్ళిపోయింది. ఏదో నిజం చెప్పాలనుకుంటుంది. అసలు ఆవిడ్ని సీరియస్గా తీసుకోవాలా, మతిస్థిమితం లేదని వదిలేయాలా? అలా వదిలేద్దామంటే త్రిపుర అత్తయ్య పేరు కలవరిస్తోంది. ఆ అమ్మాజీ అత్తయ్యని చూసి భయపడుతోంది. అంటే ఖచ్చితంగా ఈ కుటుంబంతో సంబంధం ఉండే ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఎక్కడని వెతకాలి? నేను హాస్పిటల్ మొత్తం వెతికాను మేడం, ఎక్కడా కనిపించలేదు. ఒకవేళ మీకు కనిపిస్తే తీసుకురండి, ట్రీట్మెంట్ కంటిన్యూ చేద్దాం.